హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. పొలిటికల్ ఇష్యూస్ మీద ఈ రోజు మనతో మాట్లాడడానికి అనలిస్ట్ శ్రీకర్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సరే, ఇప్పుడు జగన్ కి రాజయోగం వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? రాజయోగం తెలియదు కానీ మొన్న 19 నుంచి 24 అయితే రాక్షస యోగం బాగా ఉంది. ప్రజల పైన ఆయనకు ఉన్నటువంటి రాక్షస యోగం కాస్త వాళ్ళకి ఇస్తూ ఎంతో తీసుకున్నాడు. ఇప్పుడైతే రాక్షస యోగం కాదు, ఆయనకి మీద ఉంది. ఎందుకంటే ఆ 11 సీట్స్ తో ఆయనకి వచ్చేది పోయేది ఏం లేదు. ఒక ఈ 5 ఏళ్ళు ఆయన చూపించినటువంటి వికృత రూపానికి ప్రకృతి ఈసారి జవాబు చెప్తుంది. చంద్రబాబు రూపంలో కానివ్వండి, ఇప్పుడు వరకు చంద్రబాబు గారు అంటే నాకు తెలిసి 2022, 23 వరకు కూడా నన్ను ఇప్పుడు వరకు ఎవడెన్నో టార్చర్లు పెట్టారు కానీ ఇప్పుడు వరకు నన్ను ఎవడు జైలుకి పంపించలేదు. అది నా నిజాయితీ, నేను ఎటువంటి తప్పుడు పనులు చేయలేదు, అందుకే నన్ను ఎవడు జైల్లో వేయలేకపోయినారని ఆయన గర్వంగా చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ఈగో పాయింట్ అది, ఆయన ట్రిగరింగ్ పాయింట్ అది. ఆయన ఎత్తుకొని పోయి జైల్లో వేసినారు. సరే, ఆయన కొంచెం మంచోడు, ఆయన ఇచ్చేస్తాడు అనుకున్నా పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చిన బూతులనే తిట్టినారు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా తిట్టారు. వాళ్ళ వైఫ్ గురించి మాట్లాడతాం కానీ, పేర్ని నాని లాంటి వాళ్ళు, నాని లాంటి వాళ్ళు, రోజక్క లాంటి వాళ్ళు. రోజక్క అయితే ఇంకా ఇస్వరూప పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. కాస్త వాళ్ళకి ఇసుకోకూడదు కాదు, భయంకరంగా చూపించిన ఇట్లాంటి వాళ్ళందరూ ఆయన్ని పర్సనల్ గా గెలిపినారు. ఏ స్టేజ్ కి వెళ్ళిపోయినారంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నాకు 3 పెళ్లిళ్ళు అయినా నేను ఒప్పుకుంటున్నాను, నాకు 4వ పెళ్లి కాలేదు, వీళ్ళు 4వ పెళ్లి అని అంటున్నారు, నాకు 4వ పెళ్లి ఉంటే అది నువ్వే జగన్ రా మన ఇద్దరు కాపురం చేద్దాం అనే స్టేజ్ కి వెళ్ళిపోయినాడు. చంద్రబాబు కూడా 2-3 సార్లు అంటారు ఆయన ఏమని, ఆయన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టినారు. నీకు నువ్వు మళ్ళీ ఆయన పవన్ కళ్యాణ్ అంత మాట అన్నా కూడా నువ్వు 4వ పెళ్లి అని అంటున్నావు, నీకు దమ్ముంటే పోయేంత సంసారం చేయాలి చంద్రబాబు గారు కూడా అంటున్నావు. ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు. బీజేపీ వాళ్ళని నేను మెడల్ వంచుతా 19 మూమెంట్ లో మెడల్ వంచైనా కూడా నేను తీసుకొస్తా ప్రత్యేక హోదా అన్నారు. యాడ్ ఉంచుతారు మెడల్, ఆయన కాళ్ళు పట్టుకుంటారు మోడీ గారు వచ్చినప్పుడు అలా పోయి. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు గుడుల ధ్వంసం, ఎన్ని గుళ్ళు రామతీర్థం కానివ్వండి, లేకపోతే అంతర్వేది కానివ్వండి, రథం తగలబెడతాం కానివ్వండి, అమ్మవారి టెంపుల్ విజయవాడలో 2 వెండి సింహాలు గాయబైనాయని అందరు గొడవ చేస్తా ఉంటే కొడాలి నాని వచ్చామంటాడు, ఆ 2 సింహాలు పోతే ఏమని, ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేసినారంటే ఆయన ఏమైందో ఇంకోటి చేపిస్తాం. ఇట్లా మదం ఎక్కిన మాటలు మాట్లాడినప్పుడు రాజయోగం కాదు, రాక్షస యోగం ఉంటుంది. రాక్షస యోగం అంటే ఈయనేదో అవతలోడి మీద రాక్షస ప్రయత్నాలు చేయటం కాదు, అవతలోడే వీళ్ళని చూపిస్తారు. రాజయోగం అనేది ఇంపాసిబుల్. ఇప్పుడు 5 ఏళ్ళు ఏందనంటే కళ్ళు మొన్న అన్నారు చూడండి, కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతాయి అని. కళ్ళు మూసుకుంటే కాదు, ఓపిక పడితే అయిపోతాయి. ఈ 5 ఏళ్లలో అసలు ఎంతమంది వైసీపీ వాళ్ళు ఉంటారు, ఎంతమంది పోతారు, అసలు వైసీపీ ఉంటుందా లేదా అనేది మెయిన్ ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు అపోజిషన్ కూడా లేదు. ఇప్పుడు ఆయన అపోజిషన్ కాదనండి, ఇప్పుడు అపోజిషన్ ప్లేస్ లో కూడా వైసీపీ లేదు, అసలు ఉంటారో లేదో కూడా తెలియదు. ఇప్పుడు ఆయన ఎన్న పాత్రుడు స్పీకర్ గారికి లెటర్లు రాస్తారు, మాకు ప్రతిపక్ష హోదా వేయండి, మాకు ముందు సీట్లు వేయండి. మీకు జనాలు సీట్లు వేయాలన్నప్పుడు మీకు ముందు సీట్ ఎత్తేయండి, వెనక సీట్ ఎత్తేయండి. ప్రమాణ స్వీకారం రోజు స్వయానా జగన్మోహన్ రెడ్డి గారే ఆయన పేరు పలికేదానికి 2-3 సార్లు టైం పట్టింది. జగన్మోహన్ రెడ్డి అని 2 సార్లు అంటాడు, ఆయనకే నోరు దడబడ్డది. అలాంటి సిచ్యువేషన్ లో రాజయోగం వస్తుంది అని అంటామంటే అది ఇంపాసిబుల్. ఇప్పుడు ఆయన ఉంటాడు, ఆయన కళ్ళు పెట్టుకుని ఆయన ఎవడు అందరికి జాతకాలు చెప్తా ఉంటాడు, నువ్వు పోతావు వాడు పోతాడు, వేణుస్వామి వాడు కాపురం పోద్ది వీడు కాపురం పోద్ది అని పొరంపోకే వారాలను చేస్తుంటాడు. ఆ వేణుస్వామి లాంటి వాడు వచ్చి చెప్పాలి జగన్ కి రాజయోగం ఉంది, అసలు నెక్స్ట్ పిఎం అవుతాడని చెప్పి ఆ వేణుస్వామి తప్ప ఇంకెవడు చెప్పడు రాజయోగం జగన్ ఉంది అని. ఇంకెవడని చెప్పిందంటే వాడు ఏ పాత ఏపీ మంది ఏమన్నా వేసుంటాడు. అది తప్ప రాజయోగం అసలు ఎట్లా వస్తుందండి? ఇప్పుడు రాజ్యసభ మొత్తం పార్లమెంటరీ వ్యవహారాలన్నీ చూసుకున్నటువంటి విజయసాయి రెడ్డికే ఇప్పుడు దిక్కులేదు. ఆయన ఏదో టాలెంట్ ప్రదర్శించాడని చెప్పి న్యూస్ వస్తా ఉంది. ఎట్లా వస్తుంది రాజయోగం? ఏ తీరులో వస్తుంది? వివేకం బాబాయ్ని లేపేసినారు, ఇన్ని దారుణాలు జరిగినాయి. ఇప్పుడు ఆవిడ షర్మిల గారు రివర్స్ అయినారు. ఇప్పుడు మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ అనేవాళ్ళు ఇంట్లో వాళ్ళని చూసుకోలేరు, మీరేం బయట వాళ్ళని చూసుకుంటారు అది ఇది. ఇప్పుడు ఇంట్లో సొంత తల్లి చెల్లె బయటకు వచ్చేసినారు కదా. ఇప్పుడు ఆయన కేతిరెడ్డి ఉన్నాడు, హలో ధర్మవరం, గుడ్ మార్నింగ్ ధర్మవరం అని పొద్దున్న వెళ్ళిపోయేవాడు, గుర్తున్నాడు మీకు? ఆయన ఏమన్నా అలాంటి వాళ్ళే ఓడిపోయినారు. ఇప్పుడు ఆయన మొన్న ఎవరికో జాఫర్ గారికో ఎవరికో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అంటాడు, అది నువ్వు అసలు జగన్ ఓటమికి కారణం వైఎస్ విజయమ్మ అని.
నువ్వు ఇప్పుడు అంత మందికి సీట్లు ఇచ్చినావు, గోకులకు కూడా సీట్లు ఇచ్చినావు, వాళ్ళ పేరుని కిట్టు ఇట్లాంటి పరిమాణాల వాళ్ళకి సీట్లు ఇచ్చినావు. ఇప్పుడు మార్గాన్ని భరత్ ఉంటాడండి, కాకినాడ రాజమండ్రిని రెండింటిని ట్విన్ సిటీస్ చేస్తానంటే ఎట్లా చేస్తావు? సరే, నువ్వు ఒక ఆస్పిరెంట్ గా యంగ్ ఎంపీగా నీకు ఉంటుండొచ్చు గోల్, ఇట్స్ నథింగ్ రాంగ్. ఇప్పుడు చంద్రబాబు గారు అమరావతి కడతా అన్నప్పుడు కూడా కామెడీ చేస్తున్నాడు అని అనుకుంటున్నాను. మనం కష్టపడి రిజల్ట్స్ తీసుకొచ్చినప్పుడు కూడా కదా నవీన్ వాళ్ళు కూడా ప్రశంసించేది. రాజమండ్రిని కాకినాడని ట్విన్ సిటీస్ చేస్తానంటాం, నీ డ్రీమ్ అవుతుండొచ్చు, విచ్ ఇస్ నథింగ్ రాంగ్. బట్ నువ్వు ఎట్లా చేస్తావు? ఈ రోడ్ వేస్తావా? నువ్వు ఈ రోడ్ ఇప్పుడు రాజమండ్రి కాకినాడ కనెక్టింగ్ ఒక స్ట్రైట్ అవే హైవే వేసి దాని చుట్టుపక్కల ఇండస్ట్రియల్ తీసుకొస్తావా? ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తావా? అది ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి కదా జనాలకి. కడతానంటే ఏం కడతావు? సిమెంట్ ఎత్తావు, లేకుంటే 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న టిక్ టాక్ అమ్మాయిలతో వీడియోలు తీస్తావు. పార్లమెంట్ ఎంపీ పోయి పార్లమెంట్ లో రీల్స్ చేస్తాడు. పార్లమెంట్ రీల్స్ చేసేదాక ఇట్లాంటి ఎదువుల్ని పెట్టుకొని రాజయోగం అని ఎవడంటాడండి? ఆ వేణుస్వామి లాంటి వాళ్ళు దిక్కుమాలిన వాళ్ళు చెప్తే రాజయోగం అనేది ఇంపాసిబుల్. మొన్నటి వరకు రాక్షస యోగం ఉంది, అది అయిపోయింది. ఇప్పుడు రాహుల్ పిఎం అవుతారని విశ్లేషణలు వస్తున్నాయి. సో నిజంగానే రాహుల్ పిఎం అయ్యే ఛాన్స్ ఉందా? ఇది కూడా వేణుస్వామి చెప్తుంది. అంటే వేణుస్వామి అని కాదు, సో అంతకుముందు పప్పు అనేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు అపోజిషన్ ని ఎంత బలంగా నిలబెట్టిందంటే, అసలు ఇప్పుడు బీజేపీ కూడా అంత బలంగా లేదు, రాహుల్ అపోజిషన్ అంత గట్టిగా నిల్చుంది. సో నిజంగా పిఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా రాహుల్ కి? ఎందుకు ఎందుకు అవుతాడని మీకు అనిపిస్తుంది చెప్పండి? అంటే ఇప్పుడు బీజేపీకి అంత గట్టిగా అనుకున్నంత సీట్స్ అయితే రాలేదు, 240, కానీ అనుకున్నంత సీట్స్ అయితే రాలేదు. బట్ కూటమి సమూహంతో అయితే అపోజిషన్ లో నిల్చున్నారు కదా. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కరెక్ట్ వచ్చింది. అపోజిషన్ ఇంతకంటే స్ట్రాంగ్ అయింది ఇంతకు ముందు కంటే అనే విషయం వాస్తవం, గణాంకాలు చెప్తున్నాయి మనకి. మొన్న పార్లమెంట్ సెషన్స్ కూడా చెప్తున్నాయి. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంది అని అంటే, ఇండియా అలయన్స్ కూటమి ఏదైతే ఉందో, నేను ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడైతే ఇండియా అలయన్స్ అని చెప్పి వీళ్ళు పేరు పెట్టినారో, వాళ్ళు పెట్టిందండి ఇండియా కూటమి అని పెట్టినారు. రేపు వీళ్ళు ఓడిపోతే ఇండియా ఓడిపోయింది, ఇండియా కూటమి ఓడిపోయింది అనే దానికి ఇష్టపడకుండానే చాలా మంది అలాంటి వాళ్ళు ఇది ఇండియా అలయన్స్ కాదు ఇండియా అలయన్స్ అని పెట్టినారు. దాన్ని ఇండియా అలయన్స్ లో మమతా బెనర్జీ గారు ఉన్నారు, అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు, ఆయన మంచి మంచి వాళ్ళు ఉన్నారు, లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, ఇంత మహామహులు ఉన్నారు. రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ఈవెన్ ఏ క్యాబినెట్ మినిస్టర్ వన్ టైం. 10 ఏళ్ళు యూపీఏ పాలనలో కూడా ఒక క్యాబినెట్ మినిస్టర్ కూడా ఆయన హోల్డ్ చేయలేదు. ఒక్కసారైనా ఏ స్టేట్ కి కూడా ఆయన ప్రాతినిధ్యం వహించలేదు, ఏ స్టేట్ కూడా సీఎం గా చేయలేదు ఆయన. అంటే ఆయన క్యాపబిలిటీస్ మనకు తెలియడానికి. పైగా ఉల్టా అడ్డగోలు స్టేట్మెంట్లన్నీ ఇస్తాడు. ఏది హింసాత్మకులు వీళ్ళు వైలెన్స్ చేస్తారా ఇదని నోటుకు వచ్చిన మాటలన్నీ మాట్లాడతాడు. ఇప్పుడు భారత్ జోడో యాత్ర చేసినాడండి, ఇక్కడ కింద కాశ్మీర్ టు కన్యాకుమారి చేసినాడు, ఆడ బొంబాయి టు ఆడ వరకు చేసినాడు, నార్త్ ఈస్ట్ వరకు. ఏం వచ్చింది? 99 కోసం ఇన్ని వేల కిలోమీటర్లు నువ్వు పాదయాత్ర చేయాలన్నా? నువ్వు ఇంత పాదయాత్ర చేసి నువ్వు ఇంత రచ్చ చేసినాక కూడా నీకు 99 వచ్చినాయి అని అంటే, నెక్స్ట్ రాహుల్ పిఎం అవుతాడని ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఉందండి బెంగాల్, ఆవిడ 3 టర్మ్ నుంచి సీఎం, బై హుక్ ఆర్ క్రూక్ షీ ఇస్ సీఎం ఫ్రమ్ 3 టర్మ్స్, అంటే 15 ఏళ్ళ నుంచి ఆవిడ సీఎం ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కూడా ఏమైనా జరగచ్చు, మళ్ళీ మమతా బెనర్జీని గెలవచ్చు అని కూడా అంటున్నారు. ఇప్పుడు పిఎం అయ్యే అర్హత ఒక్కసారి కూడా ఏది సాధించిన రాహుల్ గాంధీకి ఉందా? అట్లీస్ట్ 3-4 సార్లు ఒక స్టేట్ కి వరుసనే సీఎం అయిన మమతా బెనర్జీకి ఉంటుందా? ఆర్ఎల్స్ అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, యూపీలో అసలు 2 సార్లు యోగి ఆదిత్యనాథ్ గెలుస్తాం అనేది ఇట్స్ హిస్టరీ. ఇండియన్ చరిత్రలోనే ఎంటైర్ 75-76 సంవత్సరాల భారతదేశ చరిత్రలో, అంటే ఇండిపెండెంట్ భారతదేశ చరిత్రలో యూపీలో ఒకసారి వచ్చిన గవర్నమెంట్ వరుసనే 2వ సారి రావటం అనేది ఇట్ సెల్ఫ్ ఇస్ అ రికార్డ్. యోగి ఆదిత్యనాథ్ గారు దాన్ని ఫుల్ఫిల్ చేసినారు. 2వ సారి కూడా బీజేపీని తీసుకొచ్చి చూపించినారు. ఒకవేళ అన్ని కుదిరితే 3వ సారి కూడా ఆయన అవ్వచ్చు అని కూడా కొన్ని ప్రెడిక్షన్స్ ఉన్నాయి. బట్ అలాంటి వేవ్ లో కూడా మొన్న బీజేపీ కంటే ఎక్కువ సీట్లు యూపీలో తెచ్చుకొని సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ ధీటుగా నుంచున్నారు. వాళ్ళ ఫాదర్ ములాయం సింగ్ యాదవ్, అట్లా ఆయనకు కూడా ఒక మంచి లెగసీ ఉంది. ఢిల్లీ వేరే ప్రధానమంత్రి కూర్చునే చోట 2 సార్లు వరుసనే బ్లాక్ గా గవర్నమెంట్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి కేజ్రీవాల్, ఆయనకు కూడా పిఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హూ ఇస్ రాహుల్ గాంధీ? ఏం చేశాడు? 99 100 సీట్లు 3 అంకెల సీట్లు కూడా తెచ్చుకోలేని రాహుల్ గాంధీ పిఎం అవుతా అంటే
ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందండి ఈ దేశానికి? ఇంతకు ముందు అయిన వాళ్ళు ఎవరండి? మన్మోహన్ సింగ్ గారు, అవునా? హీఈస్ అన్ రిఫార్మ్డ్ ఎకానమిస్ట్. పివి నరసింహారావు గారి గవర్నమెంట్ లో దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు హీ వాస్ ద వన్ హూ బ్రాట్ అప్ ఆ స్టేట్ నుంచి, అంటే అంత దరిద్రం నుంచి మళ్ళీ నార్మల్ పొజిషన్ కి తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఆయన ఫైనాన్స్ మినిస్ట్రీలో ఉంది. ఆయన పిఎం అయినారంటే యాక్సెప్టెడ్, దేర్ ఇస్ నథింగ్ ప్రాబ్లం. ఆయన అంత గొప్ప వ్యక్తి, అంత సిచ్యువేషన్ నుంచి కూడా రిఫార్మ్స్ అన్ని తీసుకొచ్చి ప్రైవేటైజేషన్ చేసి అడ్జస్ట్ చేసి మళ్ళీ ఇండియన్ నార్మల్ కండిషన్స్ లో తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు పిఎం అయినారంటే, ఆయన క్యాబినెట్ లో కూడా ఉన్నారు చాలా సార్లు, చాలా యూపీఏ గవర్నమెంట్స్ లో. ఆయన పిఎం అవుతున్నారంటే నో ప్రాబ్లం. వాజ్పేయి గారు ఉన్నారు, ఆయన ఎన్నో హిస్టారిక్ మూమెంట్స్ తీసుకొచ్చినారు, ఆయన పిఎం అవుతానంటే నో ప్రాబ్లం. ఆయన ఎప్పుడు ఫ్రీడమ్ ఫైట్ అప్పటి నుంచి ఉన్నారు. నెహ్రూ గారు పిఎం ఉన్నప్పుడు కూడా వాజ్పేయి గారు పార్లమెంట్ లో నెహ్రూ తోటి కొట్లాడినారు. ఆయన పిఎం అవుతా అంటే ఎవరికి ఇబ్బంది లేదు. హూ ద హెల్ ఇస్ రాహుల్ గాంధీ? ఏం చేసినాడు మీరు చెప్పండి. ఇప్పుడు మోదీ గారు అని అంటే అయోధ్య కట్టినాడు, ఆర్టికల్ 370 తీసేసినాడు, ఏందేందో గుర్తొస్తాయండి, అవునా? బిఫోర్ 2014 హూ ఇస్ మోడీ అంటే 3 సార్లు గుజరాత్ కి సీఎం అని అంటారు, అవునా? హూ ఇస్ రాహుల్ గాంధీ? ఏం చేసినాడు? అట్లీస్ట్ ఎప్పుడైనా ఒక అఖిలపక్ష సమావేశంలో పద్ధతిగా మాట్లాడిన చరిత్ర అయినా ఉందా? ఇండియా అలయన్స్ లో కూడా ఎన్ని పంచాయతీలు ఉన్నాయి? అసలు రాహుల్ పిఎం అంటే ఇండియా అలయన్స్ ఒప్పుకోదు ఫస్ట్. ఇంపాసిబుల్, సమస్య లేదు. ఇండియా అలయన్స్ తీసేసి కాంగ్రెస్ అట్లీస్ట్ వాట్ యూ సే పవర్ లోకైనా రాగలదా? అట్లీస్ట్ బలంగా మాట్లాడగలదా? ఇప్పుడు మొన్నటికి మొన్న అసెంబ్లీ సెషన్ లో, సారీ పార్లమెంట్ సెషన్ లో రాహుల్ గాంధీ అంత బలంగా మాట్లాడాడు, ఆడేసుకున్నాడు బీజేపీ నాయకుడు అని అంటాడు. సేవింగ్ కాన్స్టిట్యూషన్ అని తెల్లారులేస్తే కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరిగినాడు. ఈ కాన్స్టిట్యూషన్ లో ఎన్ని పేజీలు ఉన్నాయని చెప్పమని అనురాగ్ ఠాకూర్ లేచి అడిగినాడు. తెలియదు, తెల్ల మొక్కలు అందరూ. అంటే బీజేపీ నాయకులందరికి ఇప్పుడు తెలుసు అంటారా ఏంది కాన్స్టిట్యూషన్ లో ఎన్ని పేజీలు ఉన్నాయని? వాళ్ళకి తెలుసు కాబట్టి కదా అడిగింది. తెలుసుంటే వీళ్ళు చెప్పాలి కదా. సరే వాళ్ళకి తెలియక అడిగినారు అని అనుకున్నాం. మాకు తెలియదు, మీరు చెప్పండి కాన్స్టిట్యూషన్ లో ఎన్ని పేజీలు ఉన్నాయని. అట్లీస్ట్ చేతిలోనే పుస్తకం ఉంది, తీసి లాస్ట్ పేజ్ లో నంబర్ చూసానే చెప్పాలి కదా, అవునా కదా? ఇప్పుడు ఫస్ట్ బెంచర్ ఏం చేస్తాడండి, ఆడికి అన్ని తెలుసు, సార్ ఇన్ని పేజీలు ఉన్నాయి అని చెప్తాడు. లాస్ట్ బెంచర్ ఏం చేస్తాడు, ఆడికి సగం తెలుసు సగం తెలియదు కాబట్టి లాస్ట్ పేజ్ ఓపెన్ చేసి దాని కింద నంబర్ చూసా ఇన్ని ఉన్నాయి 50 అని. వీళ్ళు అది కూడా చేయలేకపోయింది. అంత రేంజ్ లో అనురాగ్ ఠాకూర్ ఆడుకుంటుంటే లేచి టీఎంసీ వాళ్ళు ఆన్సర్ చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఆన్సర్ చేయట్లా. ఇప్పుడు టీఎంసీ వాళ్ళ బలం వాళ్ళకు ఉందండి. బెంగాల్లో వాళ్ళకి గెలుచుకోగలిగిన సీట్లు వాళ్ళు గెలుచుకున్నారు. యూపీలో అఖిలేష్ సీట్లు వాళ్ళు గెలుచుకున్నారు. ఎవరిది వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ఆయన చేయాల్సింది ఆయన చేసుకున్నాడు, ఆయనకి రావాల్సింది శరద్ పవార్ కానివ్వండి, యూ టేక్ ఎనీ మెంబర్ ఇన్ ఇండియా అలయన్స్, వాళ్ళది వాళ్ళు చేసుకున్నారు. కేరళలో ఆయన సిపిఐ ఆయన కానివ్వండి, పినరయ్ విజయన్ కానివ్వండి, టీఎంకే వాళ్ళు కానివ్వండి, టీఎంకే వాళ్ళు మేము అన్నామలైని ఓడిస్తామన్నారు, ఓడించినారు. టీఎంకే ఈజ్ స్ట్రేట్ అవే పవర్ ఇన్ తమిళనాడు. వీళ్ళంతా ఎవరి స్టేట్ లో వాళ్ళ బలంతో ఉండి వాళ్ళు పవర్ ని ప్రదర్శిస్తున్నారు. వాట్ ద హెల్? ఇన్నేళ్లు ఈ దేశాన్ని 58 ఏళ్ళు పరిపాలించిందండి కాంగ్రెస్ ఈ దేశాన్ని. 58 ఏళ్ళు పరిపాలించిన తర్వాత కూడా నీకు 2 టర్ములు ఓడిపోయినాక 3వ టర్మ్ ఎలక్షన్స్ కి పోయినప్పుడు నీకు జనాలు 99 సీట్లు ఇచ్చినారు అని అంటే నమ్మకం నీ మీద ఉందా, వేరే స్టేట్ పార్టీస్ మీద ఉందా? చెప్పండి. ఇదే కాంగ్రెస్ కదా స్టేట్ పార్టీలు ఉన్నప్పుడు, ఇప్పుడు సెంట్రల్ లో యూపీఏ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని తొక్కాలని చూసింది. అంతెందుకు డిఎంకే ఏడీఎంకే చరిత్ర తీసుకుంటే కాంగ్రెస్ అమ్మలక్కలు తిట్టే వాళ్ళు ఎదుగుతారు. నాట్ ఓన్లీ కాంగ్రెస్, సెంట్రల్ లో ఏ పార్టీ ఉన్నా తమిళనాడులో సెంట్రల్ నిడతారు. ఇప్పుడేదో మోదీ లాంటి బలమైన వ్యక్తి వచ్చినాడని వీళ్ళు అంతా కలిసిపోయినారు కానీ, లేకుంటే ఎప్పుడు ఏ చరిత్ర ఉంది కేజ్రీవాల్? నేను కొన్ని వీడియోలు చూపిస్తా, వెయిట్ అది షో వీడియో ఆఫ్ కేజ్రీవాల్. ఆయన అనే మాట క్లియర్ గా వినండి. ఏ రాజా డిఎంకే ఇప్పుడు చెప్పండి. స్వయాన అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడిన మాటలు ఇవి. ఆయన ఏమంటాడు, స్ట్రేట్ అవే ఇటలీ నుంచి జరిగింది, అది జరిగింది, ఏ రాజా దొంగోడు, వీళ్ళు దొంగోళ్ళు, వాళ్ళు దొంగోళ్ళు, ఇంత పెద్ద లిస్ట్ చదివినాడు ఆయన. నేను తప్ప అందరూ చదవలేను అన్నాడు. వీళ్ళందరూ కలిసే కదా
ఇండియా అలయన్స్ ఫామ్ చేసింది. స్టిల్ రాహుల్ పిఎం అవుతాడు అంటే ఏదో వేణుస్వామి లాంటి వాడు మాట్లాడినట్టు విశ్లేషణాత్మకంగా చెప్తే ఇవి రీజన్స్ చెప్పగలిగితే ఓకే. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, చంద్రబాబు వెళ్ళిపోతాడు, ఆయన బీహార్ లాలు ఆయన బీహార్ వెళ్ళిపోతాడు, నితీష్ కుమార్ వెళ్ళిపోతే బీజేపీ పడిపోద్ది అని. బీజేపీ పడిపోయినా కూడా సింగిల్ గా బీజేపీ ఒకటే పార్లమెంట్ లో ఆడుకోగలదు వీళ్ళందరినీ, బికాస్ దే హ్యావ్ గాట్ 240 ఇండివిజువల్లీ. ఎవరో వీళ్ళు కలిస్తే 240, వీళ్ళు కలిస్తే 240 కాదు, ఓన్లీ బీజేపీకే 240 ఉన్నాయి. వేరాజ్ మోదీ చేసిన కొన్ని తప్పుల వల్ల 303 నుంచి 240కి వెళ్ళినారు. నాట్ డినైయింగ్ ఈవెన్ ద ఫ్యాక్ట్. నేను ఏదో అడ్డగోలుగా మోదీ గారికి సపోర్ట్ కూడా నేను కాదు. వాళ్ళు అయోధ్యలో ఓడిపోయిన దానికి రీజన్స్ ఉన్నాయి, వాళ్ళు కర్ణాటకలో కొన్ని సీట్లు ఓడిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. దే హ్యావ్ గాట్ ఎన్ నంబర్ ఆఫ్, కరోనా టైంలో జరిగిన కొన్ని దారుణాల వల్ల కొన్ని సీట్లు పోవడం జరిగింది. ఇట్లా దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్ వై బీజేపీ లాస్ట్ ఇట్స్ పవర్. 303 నుంచి 240కి వచ్చిందంటే వీళ్ళు కూడా ఎన్నో ఏదో పనులు చేసినారనే అర్థం. ఇట్స్ నథింగ్ దట్ అవుట్ అండ్ అవుట్ బీజేపీకి సపోర్ట్ జనాలు ఇస్తున్నారు, లేకుంటే అవుట్ అండ్ అవుట్ కాంగ్రెస్ కి కూడా జనాలు సపోర్ట్ ఇస్తున్నారు అనేది. ఇప్పుడు 2019 జరిగిందండి. 2019 జరిగినాక ఎంతమంది వచ్చి మొత్తుకున్నారు, ఈవీఎంలు ట్యాంపర్ జరిగినాయి, ఈవీఎం ట్యాంపర్ జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ మోదీ గారు గెలిచినారు కదా, ఇప్పుడు కూడా మూడోసారి ఆయనే ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అని ఆయనే శపథ గ్రహణం చేసినారు కదా. ఈసారి 99 వస్తే కాంగ్రెస్ కి ఎందుకు ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందని అంటలేదు వాళ్ళు? ఎందుకు జరగలేదు అంటే 99 వచ్చినా వీళ్ళు ఓడిపోయారు, అపోజిషన్ లోనే కూర్చున్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఈవీఎం ట్యాంపరింగ్ జరగల? అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, అప్పుడు కాంగ్రెస్ ఓడిపోయింది, ఇప్పుడు కాంగ్రెస్ ఓడిపోయింది, ఇప్పుడు ఎందుకు ఈవీఎం ట్యాంపరింగ్ జరగట్లా? మోదీ గారు ఓడిపోతానికి దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్. అందరిని తీసుకొని పోయి లోపలేయటం, హేమంత్ సోరెన్ ఆయన జార్ఖండ్ ఆయన్ని తీసుకొని పోయి లోపలేయటం, ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ ఈవెన్. ఇప్పుడు ఇక్కడ ఉందండి తెలంగాణ, కేసీఆర్ గారి కూతుర్ని అరెస్ట్ చేసినారు, అసెంబ్లీ అప్పుడు అరెస్ట్ చేయలేదు, పార్లమెంట్ అప్పుడు అరెస్ట్ చేసినారు. అలాంటప్పుడు సింపతి ఉంటే, లేకుంటే కాంగ్రెస్ కి, ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ ఉన్న స్టేట్ కదా తెలంగాణ, 8 కాంగ్రెస్ 8 బీజేపీకి ఎట్లా వచ్చినాయి ఆలోచించండి. వేణుస్వామిలా కాకుండా కొంచెం ఆలోచిస్తే 8 కాంగ్రెస్ 8 బీజేపీ. ఇక్కడ కేసీఆర్ బీఆర్ఎస్ అనేది భూస్థాపితం అయిపోయింది పార్లమెంటరీ పరంగా. అసెంబ్లీలో ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్షం కేసీఆర్, బట్ పార్లమెంట్ కి వెళ్ళేసరికి 8 కాంగ్రెస్ నథింగ్. సో ఇక్కడ జనాలు ఎవరికి కావాలో వాళ్ళకి ఓటేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కంచుకోట కింద కర్ణాటక తర్వాత తెలంగాణ తయారైందని స్వయాన రాహుల్ గాంధీ గారు వచ్చారు. ఆయన కూడా అన్నారు, నేను కటాకట్ డబ్బులు వేస్తా అని. ఇక్కడ వేసినారా? లేడీస్ అందరికి ఫ్యామిలీలో నుంచి ఒకళ్ళకి 2500 ఇస్తా అన్నారు. మీకు ఏమైనా ఇచ్చారండి? ఇంట్లో వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? ఎందుకు ఇట్లా? స్వయాన ప్రియాంక గాంధీ గారే కదా వచ్చి చెప్పింది. కటాకట్ ఏడొచ్చినాయి కటాకట్లు? అంటే కేసీఆర్ చేసిన అప్పులు తీర్చడానికి అయిపోతుంది కదా. కేసీఆర్ చేసిన అప్పులు తీర్చడానికి సరిపోతుంది అన్నప్పుడు ఈ బుర్ర ముందు లేదా? ఆ అప్పులు ఎన్నో తెలియదు కదా అప్పటికి. అయ్యో అదేంటా అండి, ఇప్పుడు అదే పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీర్మార్ మల్లన్న గారు తెల్లారులేస్తే మొట్టుకున్నారు కదా, 3 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు అని. మీ వ్యక్తే మొట్టుకున్నాడు కదా, బయటోడు ఎవడో కాదు కదా. సరే అప్పులు ఉన్నాయని తెలుసు, బట్ ఇన్కమ్ ఎలా వస్తది అని తెలియదు కదా. ఇప్పుడు మేనేజ్ చేసినాడు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ పోయిందా? పోలేదు. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు పోతుందో మీరు చెప్పగలరా? 24 అవర్స్ ఉంటుందని మీరు క్లారిటీ ఇస్తారా? దెన్ కాంగ్రెస్ అనేది ఇంతకు ముందు కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మోదీ అనే వ్యక్తికి ఒక టైట్ అపోజిషన్ దొరికింది అనేది వాస్తవం. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. ఇప్పుడు నెక్స్ట్ యూపీ ఎలక్షన్స్ కూడా 1 వేగా జరగవు. యూపీ అండ్ బీహార్ ఆర్ గేట్ వే టు సెంట్రల్ గవర్నమెంట్. యూపీ బీహార్ లో ఎవడైతే పవర్ లో ఉంటాడో వాడే సెంట్రల్ లో గెలుస్తాడు. ఇది వాస్తవం. ఇంతకు ముందు యూపీ తర్వాత ఏపీ ఉండేది సీట్ల పరంగా. ఇప్పుడు చీల్చిన తర్వాత డివైడ్ అయిపోయినాయి కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. బట్ వేరే స్టిల్ యూపీ బీహార్ ఆర్ ద గేట్ వే టు సెంట్రల్ గవర్నమెంట్. యూపీ బీహార్ రెండిట్లో కాంగ్రెస్ ఉందా? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారండి, ఆయన అమేథీ నుంచి పోటీ చేసిండు, ఇక్కడ కింద వయనాడ్ నుంచి కూడా పోటీ చేసిండు. రెండిట్లో వదులుకోవాల్సి వస్తే ఆయన ఏది వదులుకుంటాడు? అమేఠీ వదులుకుంటాడు, బికాస్ వయనాడ్ ఆయన వదులుకోడు. సౌత్ కొంచెం కాంగ్రెస్ కి బాగుంది కాబట్టి. యూపీ ప్రజలు ఏమనుకుంటారు? నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వీళ్ళకి అవసరమైనప్పుడు వీళ్ళకి వస్తున్నారు, వీళ్ళకి అవసరం తీరిపోయినా వెళ్ళిపోతున్నారు అని చెప్పి వాళ్ళు హ్యాండ్ ఇస్తే అప్పుడు అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని అంటారా కాంగ్రెస్ వాళ్ళు?
కాంగ్రెస్ కి ఏంటంటే 58 ఏళ్ళు పరిపాలించిన తర్వాత 10 ఏళ్ళు దరిద్రంలో కూడా అతి దరిద్రం అనుభవించినారు వాళ్ళు. అక్కడి నుంచి కొంచెం పవర్ వచ్చేసరికి వాళ్ళు వాపును చూసి బల్బ్ అనుకుంటున్నారు తప్ప అక్కడ నథింగ్ మోర్ దెన్ దట్. ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారండి, ఆయన ధర్మపురి అరవింద్ గారు ఉన్నారండి, వీళ్ళిద్దరు అసెంబ్లీలో పోటీ చేసినారు కదా ఇక్కడ బీజేపీ నుంచి, ఓడిపోయినారు కదా. ఓడిపోయినారు, ఎంపీ పోటీ చేసినారు, ఏమైంది? గెలిచారు. అసెంబ్లీ ఓడిపోయిన తర్వాత జనాలు గలీజోళ్ళు, పార్లమెంట్ గెలిచిన తర్వాత జనాలు మంచోళ్ళు అని వాళ్ళు అనలేదు కదా. ఒకవేళ కనుక రాహుల్ గాంధీ ఇప్పుడు 99 రాకపోతే జనాలంతా నాశనం అయిపోయినారు. రాహుల్ గాంధీ పిఎం అనేది ఆయన కలలో తప్ప, లేకుంటే ఆయన పక్కన ఉండే భజన బ్యాచ్ మొత్తుకోవడం తప్ప, నథింగ్ మోర్ దెన్ దట్. రాహుల్ గాంధీ పిఎం అయ్యే ఛాన్స్ లేదు. ఒకవేళ ఏమన్నా ఆయన నితీష్ కుమార్ పక్కకు జరిగిపోయి చంద్రబాబు పక్కకు జరిగిపోయినా కూడా నితీష్ సీఎం అవ్వాలని కోరుకుంటాడు. ఆర్ఎస్ మమతా బెనర్జీ నేను పిఎం అయితే, లేకపోతే నితీష్ కుమార్ నేను పిఎం అయితే అంటారు. కానీ మమతా బెనర్జీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నితీష్ కుమార్ ఎక్స్పీరియన్స్ ఏంటి, రాహుల్ గాంధీ ఎక్స్పీరియన్స్ ఏంటి? హౌ కెన్ యూ డైరెక్ట్లీ బి హెడ్ ఆఫ్ ద స్టేట్? ఇంతకు ముందు నడిచిందండి. ఏది, నెహ్రూ గారు చనిపోతే ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చినారు. లాల్ బహదూర్ శాస్త్రి గారి డెత్ కాన్స్పిరసీ అని కొంతమంది అంటారు. లాల్ బహదూర్ శాస్త్రి గారి తర్వాత ఎవరు? ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ తర్వాత ఎవరు? రాజీవ్ గాంధీ. వీళ్ళిద్దరి కంటే మధ్యలో సంజయ్ గాంధీ అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసా మీకు? ఎమర్జెన్సీ పెట్టి ఇప్పుడు ఏదైతే కాన్స్టిట్యూషన్ ఖతరే మే అని ఏదైతే బట్టలు చింపుకుంటున్నారో కాంగ్రెస్ వాళ్ళు, కాన్స్టిట్యూషన్ లో ఎమర్జెన్సీ పెట్టి, కాన్స్టిట్యూషన్ వాడుకొని, కాన్స్టిట్యూషన్ నుంచి ఎమర్జెన్సీ పెట్టి, అసలు ఇండియాలో ఫస్ట్ ఎమర్జెన్సీ పెట్టింది కాంగ్రెస్, ఇందిరాగాంధీ గారు. ఎమర్జెన్సీ ఎందుకు పెట్టినారు? తన మీద కేసు ప్రూవ్ అయింది కాబట్టి. ఇందిరాగాంధీ గారి మీద తప్పు ప్రూవ్ అయ్యి షీ వాస్ గిల్టీ, తను పిఎం గా ఉండలేరు గిల్టీ ఉన్నప్పుడు. పోయిన లో రాహుల్ గాంధీ గారు ఆయన మీద ఒక కేసు ప్రూవ్ అయితే ఆయన ఎంపీషిప్ తీసేసినారు, గుర్తుందా? మోదీ క్యాస్ట్ మొత్తాన్ని తిట్టినందుకు. అట్నే ఇందిరా ప్రియదర్శిని ఎవరైతే ఇందిరాగాంధీ గారు ఉన్నారో ఆవిడ మీద కేసు ప్రూవ్ అయితే ఆవిడ పిఎం గా ఉండలేరు కాబట్టి 2 ఏళ్ళు ఎమర్జెన్సీ పెట్టినారు. ఆవిడ ఎమర్జెన్సీ టైంలో సంజీవ్ గాంధీ ఆయన పెద్ద కొడుకు, ఆయన చేయని దారుణాలు అంటూ లేవు. జనాలందరికీ ఈ పెద్ద ఆపరేషన్ అని అంటారు చూడండి, అప్పట్లో తీసుకెళ్లిపోయి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేపించినారు బలవంతంగా. ఆయనే, ఇట్స్ హిస్ టాలెంట్. సంజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఆ తర్వాత సోనియా గాంధీ, ఆ తర్వాత రాహుల్ గాంధీ. ఎవరిదండి? ఇస్ దిస్ డెమోక్రసీ? కాన్స్టిట్యూషన్ చెప్పిందా మీ నాయన తర్వాత నువ్వు, మీ అమ్మ తర్వాత నువ్వు, మీ నాయన తర్వాత వీళ్ళ తర్వాత నువ్వు, మీ మనవాడు కూతురు అని కాన్స్టిట్యూషన్ చెప్పిందా? ఎవరు కాన్స్టిట్యూషన్ గా వెళ్తున్నారు, ఎవరు అన్కాన్స్టిట్యూషనల్ గా వెళ్తున్నారు? రాహుల్ గాంధీ పిఎం అనేది కళ. ఇప్పుడు ఆ సుప్రియా సునీత్ లాంటి వాళ్ళు ఎవరో టీవీ డిబేట్లలో మొత్తుకోవడం తప్పితే అసలు ఇంపాసిబుల్. ఓకే అండి, ఇప్పుడు విజయసాయి రెడ్డి రియలైజేషన్ లోకి వచ్చారా అని అంటే మీరేమంటారు? 100%. ఎలా? ఎలక్షన్స్ కి ముందు రోజా గారు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినారు, మీకు గుర్తుందా? నగరిలో అపోజిషన్ కంటే మా వాళ్ళే నన్ను ఎక్కువ టార్చర్ చేస్తున్నారు, మా వాళ్ళు గెలవడం అని సపోర్ట్ చేయట్లేదు ప్రచారానికి అని. రోజా గారికి ముందు రియలైజేషన్ అయింది, ఈయనకు తర్వాత అవుతుందంటే. ఇప్పుడు 2019 నుంచి 24 మీరు ఒక టర్మ్ తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి రూలింగ్ టర్మ్, వైసీపీ గురించి ఎవరైనా ఒక్క మాట నెగిటివ్ గా మాడితే వాడికి చుక్కలు కనిపించేసేసి. ఇక్కడ రఘునందన్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ వాయిసెస్ ఆఫ్ బీజేపీ. ఆయన ఉద్యమంలో ఉన్నప్పుడు హీ వాజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ వాయిసెస్ ఫర్ టిఆర్ఎస్ ఉద్యమం టైంలో, తెలంగాణ ఉద్యమం టైంలో. రఘునందన్ గారు ఈజ్ అ ప్రొఫెషనల్ లాయర్. ఆయన వాక్చాతుర్యం అనేది అందరం చూసిన వాళ్ళం. నో వన్ కెన్ కీప్ అసైడ్ రఘునందన్ రావు గారు. ఆయన పౌరాలగుట్లో పౌరం అయిపోయినాడని రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడితే 24 hours తిరగక ముందే ఆయనతో సారీ చెప్పించినారు. దట్ ఈస్ వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్ వైసీపీ. వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడితే వాళ్ళు రియాక్ట్ అయ్యే తీరు అట్లుంటది. అటువంటిది ఇప్పుడు